నా ల్యాప్టాప్ అయితే పిచ్చ స్లోగా ఉంది. నేను ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి దీంట్లో నా వర్క్ చేసుకోవాలంటే తెల్లారేటట్టు ఉంది. అందుకని చెప్పేసి ఎందుకైనా మంచిదని ఎక్కడ దగ్గరలో ఉన్న ల్యాప్టాప్ షాప్కి తీసుకెళ్ళాను. వాడు చూడాలి, వాడు ల్యాప్టాప్ ఓపెన్ చేసి దీంట్లో మార్చాలి, ఏమన్నా అసలు చెక్ చేయాలంటేనే 250 రూపాయలు అడిగాడు. సరే ఇది ఎంత కాదని చెప్పి చాట్ జీపీటీ ఓపెన్ చేసి నేను నా ల్యాప్టాప్ మోడల్ అన్నీ కొట్టాను. ఆ తర్వాత అది క్లియర్గా ఇచ్చింది, నాకు మొత్తం అర్థమైంది. సో ఇప్పుడు అది కూడా నేను మీకు చెప్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ మన దీంట్లో చూపిస్తాను చూసారా, అది వచ్చేసి బ్లాక్ కలర్ బ్యాటరీ అనమాట. ఇది చిన్నది వైఫై చిప్. అది లేకపోతే మన ల్యాప్టాప్లో వైఫై అనేది పనిచేయదు. సో అది వైఫై రావాలంటే మెయిన్ చిప్ మనకి ఉండాల్సింది. అండ్ నెక్స్ట్ గ్రీన్ కలర్ చూసారా, అది ర్యామ్. అది ఎంత ఎక్కువ ఉంటే మన సిస్టమ్ అనేది అంత స్పీడ్గా పరిగెడుతుంది. ఆ సిల్వర్ కలర్ ఉన్నాయి అవి యూఎస్బీ పోర్ట్స్ అనమాట. అలాగే ఇప్పుడు ఇక్కడ చూపుతున్నాం కదా, ఇది NVMe స్లాట్ అనమాట. M.2 NVMe చిప్ వచ్చేసి చిన్నది ఉంటుంది, దాంట్లోనే స్టోరేజ్ ఉంటుంది. ఇప్పుడు వచ్చిన ల్యాప్టాప్లు అన్నింటిలో కూడా అదే ఉంటుంది అనమాట. ఇదివరకు అయితే హార్డ్ డిస్క్ ఉండేది, అది చాలా స్లోగా ఉండేది, అది నా ల్యాప్టాప్లో ఉంది. సో నేనైతే ఇప్పుడు హార్డ్ డిస్క్ తీసేసుకుని లేదా ఇది సెకండరీలో పెట్టుకుని మెయిన్ M.2 NVMe పెట్టుకుని నాకైతే ల్యాప్టాప్ పరిగెడుతుంది అని చెప్పి తెలిసింది. ఈ వైర్ వచ్చేసి అయితే డిస్ప్లే కనెక్ట్ చేస్తాం మామ. సో అది మొత్తం ల్యాప్టాప్ గురించి కూడా చార్జ్ జీపీ ఇలా మీరు డబ్బులు సేవ్ చేసుకోండి మామ. ఇంకేంటి చెప్తున్నాం, ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ కొట్టు, ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ కొట్టు.